హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే కనుక కంప్లీట్గా చూడండి. మీ కంప్లీట్ రియల్ టైం నాలెడ్జ్ మీకు ఇస్తానండి. ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చిందండి. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ ఆల్రెడీ ఉంది. ఇన్స్టాగ్రామ్కి ఒక న్యూ అప్డేట్ వచ్చింది. ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది ఫేస్బుక్ నుంచి ఇంకో ఫేస్బుక్ పోస్ట్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ నుంచి ఇంకో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకే వీడియో టూ ఫేస్బుక్ పేజ్లో అంటే 5 ఇన్స్టాగ్రామ్ కానీ మల్టిపుల్ ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ మనం 2 to 3 యూజ్ చేస్తాం, అప్ టు 5 వరకు యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు అది ఇలా చేసుకోవాలి. మనం ఇలాంటి మొబైల్ యూజ్ చేయట్లా అండి, కంప్లీట్గా డెస్క్టాప్ యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ కంటెంట్ మీరు ప్రిపేర్ చేసుకుంటారు హ్యాపీగా, అది మీ బిజినెస్ తగ్గదండి. ఇప్పుడు నేను చేసే వీడియో ఏంటంటే కొలాబరేషన్ వీడియో వచ్చి డీ ఫర్ డాన్స్ కు నా ప్రొఫైల్ చేస్తున్నాను అండి. ఇప్పుడు ఇక్కడ నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను, మంచిగా చూడండి. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను కంప్లీట్గా రెండు ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను. అంటే వీడియోని అటు ఇటు కంప్లీట్గా నేను ఫాలో చేస్తున్నాను. సో ఇప్పుడు వీడియో తీసుకున్న వెంటనే ఏదైతే మనకు వీడియో ఉందో ఆ వీడియోని ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మనము కవర్ ఇమేజ్ యాడ్ చేస్తామండి. సో కవర్ ఇమేజ్ మీ ఇష్టం, అది మీకు కంఫర్ట్ బట్టి మీరు కవర్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. లేదంటే ఇందులోనే బెస్ట్ ఇమేజ్ తీసుకోవచ్చు. తర్వాత కంటెంట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మీకున్న కొత్త ఆప్షన్ అంటే కొలాబరేషన్. కొలాబరేషన్లో ఏదైతే మీరు ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోండి. సార్ కొలాబరేషన్ ఒక్కటే వస్తా, రెండు మూడు వస్తాయంటే మీకు నెంబర్ ఆఫ్ వస్తాయండి. కానీ మీ కొలాబరేషన్ చేసిన వెంటనే మీరు వెంటనే యాక్సెప్ట్ చేయకండి, అది మాత్రం నేను చెప్తాను అండి. అంటే ఫస్ట్ రీచ్ వచ్చాక మీరు యాక్సెప్ట్ చేస్తే అది యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు ట్యాగ్ చేసుకోవచ్చు, కొలాబరేట్ చేసుకోవచ్చు. మీకు రెండు ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ, ట్యాగ్ ఉంది, కొలాబరేషన్ ఉంది. అలాగే మీకు యాక్సెసిబుల్ లో ఏమైనా టెక్స్ట్ కావాలన్నా, ఆటో జనరేట్ క్యాప్షన్ కావాలన్నా మీకు అన్ని ఇక్కడ ఉంటాయి. అడ్వాన్స్ సెట్టింగ్ లో మీకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ హైడ్ లైక్స్ చేసుకోండి, టర్న్ ఆఫ్ కామెంట్ కావాలన్నా మీకు ఏ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. తర్వాత సో నాకు లైక్స్ వద్దు, ఇప్పుడు నేను చూపించదలుచుకోవాలంటే మీరు హైడ్ చేసుకోవచ్చు. తర్వాత కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు, మీ ఇష్టమైన ఆప్షన్ అది. తర్వాత మీరు షేర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదే వీడియో మీకు ఎట్ ఏ టైం 2 ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అప్లోడ్ అవుతుంది అనేది కొలాబరేషన్ అయ్యి అప్లోడ్ అయిపోతున్నట్టు. ఎక్కడ ఇన్స్టాగ్రామ్ అండ్ రెండు అకౌంట్లో, ఒకటి డీ ఫర్ డాన్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో, ఇంకో నా కంపెనీ అకౌంట్లో అకడెక్ సొల్యూషన్లో. ఇప్పుడు నేను ఒక్కటి మాత్రం ఇక్కడ అప్లోడ్ చేస్తాను, దీంట్లో మాత్రం నేను అప్రూవ్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చి మనకు ఫేస్బుక్ బిజినెస్ షూట్ ఉంటుంది. ఇక్కడ సేమ్ రీల్ క్లిక్ చేసుకోండి. అయితే రీల్ అప్లోడ్ చేసాక మీరు చేయాల్సిన కండిషన్ ఏంటంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేశారు కదా, ఇక్కడ మీరు తీయాల్సిన ఇన్స్టాగ్రామ్ అన్చెక్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ చేసిన వెంటనే మీకు కొలాబరేషన్ యాక్సెప్ట్ చూస్తారు కదా, ఇక్కడ మీరు ఏదైతే మీకు ఫేస్బుక్ పేజ్ యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ యాస్టీస్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మీరు నేమ్ సెర్చ్ చేయడం చాలా ఇబ్బంది అనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత యాడ్ వీడియో క్లిక్ చేసుకొని ఎక్కడైతే మీకు వీడియో ఆప్షన్ ఉందో, సో కంపల్సరీ వీడియో ఆప్షన్ చెక్ చేసుకోవాలి. ఇది వీడియో ఆప్షన్. వీడియో ఆప్షన్ తీసుకున్న తర్వాత మీకున్న ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఆ వీడియో అంతా అప్లోడ్ అయ్యాక తమ్నైల్ అప్లోడ్ చేయొచ్చా లేదా కూడా చెక్ చేసుకోవాలి. సో తమ్నైల్ అప్లోడ్ రావట్లే అంటే వీడియో ఆప్షన్ మీరు చేసుకోవచ్చు. ఇక తమ్నైల్ ఆప్షన్ వచ్చేసింది. కస్టమ్ తమ్నైల్ ఎందుకు ఇస్తున్నామంటే ఈజీగా మన వీడియోని రికగ్నైజ్ చేయడానికి. సో నేను క్లిక్ చేసుకొని ఇక్కడ, సో ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసుకొని నెక్స్ట్, ఇక అలాగే నేను స్టోరీ క్లిక్ చేసుకుంటున్నాను. ప్లేలిస్ట్ అంటే ప్లేలిస్ట్, గ్రూప్స్ అనే గ్రూప్స్. ఇక్కడ క్లిక్ ఫర్ షేర్ క్లిక్ చేస్తున్నాను. ఎట్ ఏ టైం నాది రెండు ఫేస్బుక్ పేజ్లో నాకు వీడియో అప్లోడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నేను గ్రూప్స్ కూడా ఉంటాయండి, నేను గ్రూప్స్ యాడ్ చేయలేదు, ఓన్లీ నేను ఇది మాత్రమే అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఇది అప్లోడ్ చేసిన వీడియో మీకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అయిపోయింది కదా. అలాగే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసుకున్నట్టయితే మీకు చూసుకోండి, మేనేజ్ పోస్ట్లో కాపీ కొలాబరేషన్ ఇన్వైట్ లింక్ ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఆప్షన్ వచ్చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో కొలాబరేట్ అయినట్టు. సో ఆ కొలాబరేట్ అయిన వీడియో ఇక్కడ చూసుకొని మీరు యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేసుకొని ఎక్కడైతే మనము కొలాబరేషన్ వీడియో ఉందో ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసుకొని రివ్యూ యాక్సెప్ట్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా రెండు ప్రొఫైల్లో మీకు వీడియో అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే డిజిటల్లో, డీఫర్ డాన్స్లో మీకు అది ఎలా అవపడుతుంది వీడియో కంప్లీట్గా ఇలా మీకు అవపడుతుందండి. సో ఈ విధంగా మనం ఎలాంటి వీడియో అయినా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఫేస్బుక్లో అప్లోడ్ చేసాం, అది అయిపోయేలా చెక్ చేసుకోవాలి. దానికి ఒక పర్మిషన్ ఉందో, కంప్లీట్గా మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఏదైతే మీకు ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్ పట్టుకొని మీరు యాక్సెప్టెన్స్ క్లియర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అప్లోడ్ చేసేటప్పుడే మీకు ఉన్న ఆప్షన్ కాపీ
కొలాబరేషన్ ఇన్వైట్ లింక్ మీకు ఇక్కడ ఆప్షన్ కంపల్సరీ వస్తుంది. ఇక్కడ వెళ్ళి మీరు కంప్లీట్ గా ఆ కొలాబరేషన్ పేస్ట్ చేసుకోవాలి. పే చేసిన వెంటనే మీరు ఏదైతే కాపీ చేశారో అక్కడ మీకు కంప్లీట్ గా ఇన్వైట్ అనే ఆప్షన్ వస్తుంది. సో స్విచ్ తర్వాత మీరు ఏదైతే ఉందో ఇన్వైట్ యాక్సెప్ట్ చేసుకోవాలి. సో ఆ యాక్సెప్ట్ వీడియో ఎట్ ఏ టైం రెండు ప్రొఫైల్లో మీకు అవపడుతుంది. డీ ఫర్ డాన్స్ లో అండ్ మీకు డిస్ట్రాక్షన్ రెండిట్లో మీకు ఆ వీడియో అవపడుతుంది. చూడండి చూడండి ఇక్కడ అవపడుతుందా, మళ్ళీ డీ ఫర్ డాన్స్ చెక్ చేస్తున్నాను, నా పేజ్లో అవపడుతుంది ఇట్లా. సో ఎట్ ఏ టైం ఇది ఎందుకు ఇలా చేస్తామంటే ఇప్పుడు ఏదైతే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఈ ఫాలోవర్స్ ని చూసుకొని మనకు రీచ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతున్నట్టు. సో దానికోసమే ఇలా మనం క్రియేట్ చేసుకుంటాం. దాన్ని ఏమంటే కొలాబరేషన్ అంటుంది. ట్యాగింగ్ వేరు, కొలాబరేషన్ వేరు. సో కొలాబరేషన్ చేయడం వల్ల ఏంటంటే ఏదైతే మనకు మేజర్ ప్రొఫైల్ ఉందో దాని ఫాలోవర్స్ అనేది మన కొత్త పేజ్ యొక్క ఫాలోవర్స్ ని రీచ్ చేయడానికి మనకి యూస్ఫుల్ గా ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా చేయడం వల్ల మన వీడియో ఎట్ ఏ టైం రెండు ప్రొఫైల్లో విజిబుల్ అవుతుంది. సో దాని ద్వారా మనకి ఏంటంటే లీడ్స్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఎవరైతే మెయిన్ పర్సన్ మీకు వీడియో పోస్ట్ చేస్తున్నారో ఆ అక్కడ మీకు ఏంటంటే ఒక ఆప్షన్ ఉందండి. ఆప్షన్ అంటే సరే నేను ఒక 2 ప్రొఫైల్ కొలాబ్ చేశాను, నేను ఇంకొక ప్రొఫైల్ కొలాబరేట్ చేయాలి, అది పాసిబుల్ ఉందా లేదా అడుగుతారు కంపల్సరీ. మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే ఆప్షన్ ఉందో ఎడిట్ క్లిక్ చేసుకొని మీరు ఇంకా కొలాబరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎవరైతే కొలాబరేషన్ కావాలో అక్కడ పేజ్ ఫిల్ చేసి కొలాబరేషన్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా మీకు కంప్లీట్ ఫ్యూచర్ ఉంటుందండి. సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా మన ఛానల్ని సంప్రదించండి. మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ ఇస్తాను, నాకు కామెంట్ చేయండి, నేను కంప్లీట్ గా మీకు మీకు వీడియో చేసి మీకు ఇస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.